అక్కడ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా మావి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నితీష్. వెల్కమ్ టు మై ఛానల్ నితీష్ ఎఫెక్ట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీరు స్టార్టింగ్లో ఒక వీడియో చూసారు కదా, ఆ వీడియో ఎట్లా ఎడిట్ చేసినామని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అండ్ దాన్ని ట్యూటోరియల్ చేయమని చెప్పేసి నాకు మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో ఈ వీడియోలో నేను ఆ వీడియో ఎట్లా ఎడిట్ చేసినా చూపిస్తాను. సో దీనికోసం నేను నా ల్యాప్టాప్లో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేసిన. సో ఈ వీడియో మొబైల్ ఎట్లా ఎడిట్ చేయాలని కూడా నన్ను అడిగారు. సో అది మన మొబైల్లో ఎడిట్ చేయడానికి రాదు. సో అంతో కొంత మనం క్యాప్కట్లో ఎడిట్ చేయడానికి వస్తుంది, కానీ ఇట్లా ఫాస్ట్ మూమెంట్ ఉంటే ఇట్లా డ్యాన్సులు ఉంటే మనం మొబైల్ అయితే అసలు రెడీ చేయలేం. సో అందుకే నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేసిన. సో ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా ఎట్లా చేయాలనేది చూపిస్తాను. సో ఇప్పుడు దానికోసం నేనైతే ఇక్కడ వీడియో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నా. సో దీని తర్వాత మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయండి. ఓకే, సో ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఏదో ఉంటుంది. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2020 వర్షన్. సో 2024 కూడా వచ్చింది, బట్ నేను 2020 యూజ్ చేస్తున్నా. సో అప్పుడే నేను అదే ఇన్స్టాల్ చేసిన అండ్ నేను అదే యూజ్ చేస్తున్నా. సో ఇదే నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో నేను 2020 వర్షన్ యూజ్ చేస్తాను, ఇంకా అప్డేట్ కాలేదు. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేసి సో మీరు ఎవరైనా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేయండి. సో ఇంపోర్ట్ చేస్తే మీకు ఆ వీడియో ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. సో ఆ వీడియో సాంగ్ నేమ్ ఇది అండ్ దాని రెజల్యూషన్ అండ్ దాని ఫ్రేమ్ రేట్. సో ఇవి బేసిక్ కదా. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు చూడండి, వీడియో రెజల్యూషన్ ఇంత ఉంది. సో 1080p ఉంది. సో నేను 1080pలోనే ఇప్పుడు ఎడిట్ చేస్తాను కాబట్టి సో నాకు ఈ రెజల్యూషన్ సరిపోతుంది. అండ్ ఇది 24 FPS ఉంది. సో ఇప్పుడు మనం మీరు స్టార్టింగ్లో వీడియో చూసారు కదా, సో అట్లా కలర్ హైలైట్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో రోటో బ్రష్ టూల్ యూజ్ చేస్తాం. సో దానికి ఏంటంటే మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు ఈ వీడియోలో అంటే ఈ సాంగ్ ఎంత ఫ్రేమ్ రేట్ ఉందో సో మనం కూడా అంతే ఫ్రేమ్ రేట్ పెట్టేసుకొని కాంపోజిషన్ క్రియేట్ చేసుకొని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంత కాకుండా సో మీరు ఒకవేళ ఇప్పుడు ఇది 1080p ఉంది కదా, సో మీరు ఇప్పుడు నేను ఇక్కడ కంట్రోల్ అని క్లిక్ చేస్తున్నా. సో మీరు ఇది 1080p ఉంది కదా, సో మీరు 4K ఎడిట్ చేద్దాం అనుకుంటా. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేసి దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు హైలైట్ అయి ఉంటారు కదా. సో దాని తర్వాత మీరు ఏమైనా షార్పన్ ఎఫెక్ట్స్, ఆవ్ ఎఫెక్ట్స్ ఇవి మీరు యాడ్ చేసుకొని దాని తర్వాత లిరిక్స్ కూడా మీదకి యాడ్ చేసి సో ఈ వీడియోని మీరు 4K ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటే సో మీరు కొత్త కాంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ న్యూ కంపోజిషన్ అని ఉంది కదా, సో మీరు దీనిపైన క్లిక్ చేయొచ్చు. సో ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు, లేకపోతే కంట్రోల్ అయినా సరే మీరు క్లిక్ చేయొచ్చు. సో క్లిక్ చేసాగానే సో మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ కంపోజిషన్ నేమ్ అని ఉంది కదా, సో మీరు ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇచ్చేసుకోండి, లేకపోతే సాంగ్ నేమ్ ఇచ్చేసుకోండి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ప్రిసెట్స్ ఉంటాయి. సో మీరు 4K ప్రిసెట్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని తర్వాత లేకపోతే మీరు ఇక్కడ విడ్త్ అండ్ హైట్ ఇవి టైప్ చేసుకున్న సరిపోతుంది. ఓకే, అండ్ దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఫ్రేమ్ రేట్. సో ఇక్కడ ఈ వీడియోకి ఫ్రేమ్ రేట్ ఎంత ఉందో సో మీరు అంతే ఫ్రేమ్ రేట్ ఇవ్వాలి. సో ఇక్కడ మీరు 1 ఫ్రేమే కదా అని చెప్పేసి సో మీరు ఊరుకోవద్దు. సో మీరు పక్కా ఒకవేళ 4K ఎడిట్ చేద్దాం అనుకుంటే అంటే మీ క్లిప్ ఉన్న రెజల్యూషన్ కాకుండా సో మీరు వేరే రెజల్యూషన్ ఎడిట్ చేసుకుంటే సో రెజల్యూషన్ మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టేసుకోండి. బట్ ఫ్రేమ్ రేట్ మాత్రం ఈ వీడియో ఎంత ఉందో సో మీరు కూడా అంతే పెట్టుకోండి. ఓకే, సో పెట్టేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. సో ఇప్పుడు నేనైతే సేమ్ ఇవే సెట్టింగ్స్ అంటే ఫుల్ హెచ్డీలోనే కాంపోజిషన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నాకు ఫ్రేమ్ రేట్ కూడా ఇంత ఉండాలి కాబట్టి సో నేను డైరెక్ట్ ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను టైం లైన్లోకి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన వెంటనే సో నాకు కాంపోజిషన్ ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నా కదా, సో ఇక్కడ కాంపోజిషన్ సెట్టింగ్స్లో పోతే ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా, సో 1920x1080 సేమ్ అదే రెజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ కూడా సేమ్ అదే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే వీడియో ఎట్లా ఉందో సేమ్ మనం అవే సెట్టింగ్స్ పెట్టేసుకొని కాంపోజిషన్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. సో మీరు ఒకవేళ ఫ్రేమ్ రేట్ చేంజ్ చేశారనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఈ రోటో బ్రష్ అనేది ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేస్తాం కాబట్టి మీరు ఒకవేళ ఫ్రేమ్ రేట్ ఎక్కువ ఇచ్చినా లేకపోతే తక్కువ ఇచ్చినా సో మీకే తర్వాత ఆగమవుతుంది. సో ఒక్క ఫ్రేమ్ ఎక్స్ట్రా వచ్చినా కూడా సో మీరు రోటో చేసినప్పుడు సో మీకు ఆ ఒక్క ఫ్రేమ్ చాలా డిస్టర్బ్ చేసేస్తుంది. ఓకే, సో ఇట్లా మీరు టైం లైన్లోకి వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు చూసుకోండి. సో మీకు అంటే ఎక్కడి నుంచి కావాలో సో మీరు చూసుకోండి. సో ఇప్పుడు నాకు నడుచుకుంటూ వస్తారు కదా, మార్కెట్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వెళ్ళి కావాలి. సో ఇప్పుడు ఓకే, సో నేను ఇక్కడ వీడియోని స్ప్లిట్ చేస్తున్నా. లేకపోతే మీరు స్ప్లిట్ అని చేసుకోండి, అంటే కంట్రోల్ షిఫ్ట్ డి క్లిక్ చేస్తే మీకు
స్ప్లిట్ అయిపోతుంది. లేకపోతే మీరు ఆల్ట్ క్లిక్ చేసి, అంటే ఇప్పుడు మనకి ఎట్లాగో ఇటు సైడ్ పార్ట్ అవసరం లేదు కాబట్టి సో మీరు ఆల్ట్ క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్ పైన క్లిక్ చేయండి. సో అదికు పార్ట్ అంతా ట్రిమ్ అయిపోతుంది. ఓకే, సో దాని తర్వాత మీరు దీన్ని స్టార్టింగ్ తెచ్చుకోండి. అండ్ దాని తర్వాత మీరు చూసుకోండి. సో మీకు ఎక్కడి వరకు కావాలనో మీరు చూసుకొని, సో ఇప్పుడు నాకు ఓకే, సో నాకు ఇక్కడ వరకు కావాలి వీడియో. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఈ పార్ట్ కూడా అవసరం లేదు కాబట్టి సో మీరు స్ప్లిట్ చేయకండి. సో డైరెక్ట్ ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్ పైన క్లిక్ చేయండి. సో మీకు వీడియో అయితే కట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనకి ఈ కంపోజిషన్ కూడా ఎక్కువసేపు ఉంది కాబట్టి సో మనకు అవసరం లేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎన్ క్లిక్ చేస్తున్నా. సో ఏడు దాకా వచ్చేసింది. సో అంటే ఎన్ క్లిక్ చేస్తే మన వర్క్ ఏరియా ఇక్కడ వరకు ఉంటుంది. సో ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసుకొని ట్రిమ్ కౌంట్ వర్క్ ఏరియా. సో ఇప్పుడు మనకి 30 సెకండ్స్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ వీడియో ఉంది కదా, సో దీనిపైన మీరు రైట్ క్లిక్ ఇచ్చేసి ఓకే, సో ఇక్కడ ప్రీ కంపోజ్ అని ఉంటుంది. సో మీరు దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసి సో మీరు ఏదో ఒక నేమ్ చేసుకోండి. సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ మెయిన్ వీడియో అని టైప్ చేసి అండ్ ఇక్కడ మూవ్ ఆల్ అట్రిబ్యూట్స్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఒక పైన క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ప్రీ కంపో యాడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మనం ఇది ఎందుకు రీడ్ చేసినాం, ఈ వీడియోని ప్రీ కంపోజ్ ఎందుకు చేసినాం అనేది కూడా మీకు లాస్ట్ తెలుస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి. సో వీడియోని ఎట్లా స్ప్లిట్ చేయాలంటే షార్ట్స్ చేంజ్ అవుతుంటుంది కదా, అంటే ఇప్పుడు ఇది మిడ్ రేంజ్ షాట్ ఉంది. సో దీని తర్వాత మనకి కొంచెం క్లోజ్అప్ షాట్ వస్తుంది. సో ఇట్లా కొంచెం అంటే మరీ క్లోజ్అప్ కాదు, సో కొంచెం క్లోజ్అప్ షాట్ ఇది. సో ఇట్లా మనకి షార్ట్స్ చేంజ్ అవుతుంటాయి, కొన్ని చాలా వైడ్ యాంగిల్ షార్ట్స్ వస్తుంటాయి. సో అట్లాంటప్పుడు మనం వీడియోని అయితే స్ప్లిట్ చేసుకోవాలి. అంటే సీన్ చేంజ్ అవుతుంటుంది కదా, ఇప్పుడు వీళ్ళు ఇట్లా నడుస్తున్నారు. సో దీని తర్వాత ఒకటేసారి కెమెరా యాంగిల్ కూడా చేంజ్ అవుతుంది కదా. సో అట్లా కెమెరా యాంగిల్ చేంజ్ అయినప్పుడు మీరు వీడియోని స్ప్లిట్ చేయాలి. సో ఇప్పుడు వీడియో చేంజ్ అవుతుంది. సో మీరు ఒక్కొక్క ఫ్రేమ్ జరగడానికి మీకు కీబోర్డ్లో పేజ్ అప్ అండ్ పేజ్ డౌన్ కీస్ ఉంటాయి. సో మీరు క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఇది ముందు అండ్ ఇది దాని తర్వాత వచ్చేది. సో ఇప్పుడు నేను ఇక్కడనే స్ప్లిట్ చేస్తున్నాను. సో దానికోసం మీరు లేయర్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ డి. సో మీకు స్ప్లిట్ అయిపోయింది. సో దాని తర్వాత మీరు కావాలంటే కొంచెం జూమ్ చేసుకోవచ్చు. సో నాకైతే అవసరం లేదు. సో ఇప్పుడు అంటే ఈ స్లైడర్ దీనిపైన క్లిక్ చేస్తే కొంచెం జూమ్ అవుతుంది. సో టైం లైన్ జూమ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం సైడ్ జరుపుతున్నాను నేను. సో సైడ్ జరిపితే ఇప్పుడు మళ్ళీ ఈ షాట్ పోయి అంటే ఈ యాంగిల్ నుంచి వెళ్ళిపోయి ఇంకొక యాంగిల్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు మనం ఇక్కడ కూడా స్ప్లిట్ చేసుకోవాలి. కంట్రోల్ షిఫ్ట్ డి అని క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ ఎడిట్లో పోతే మీకు స్ప్లిట్ లేయర్ అని ఉంటుంది. సో మీరు దానిపైన క్లిక్ చేయొచ్చు. సో ఇట్లా మీరు షార్ట్ చేంజ్ అవుతున్న కొద్దీ లేకపోతే ఆ కెమెరా యాంగిల్ చేంజ్ అవుతున్న కొద్దీ సో మీరు వీడియోని స్ప్లిట్ చేసుకోవాలి. సో అట్లా వీడియోలో ఎన్ని యాంగిల్స్ ఉంటే అన్ని యాంగిల్స్లో మీరు వీడియోని అయితే స్ప్లిట్ చేస్తూ ఉండాలి. ఓకేనా, సో ఇప్పుడు నెక్స్ట్ సో ఇక్కడ ఓకే, సో వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో నేను వీడియో వరకు చూపిస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు నేనైతే 3 స్ప్లిట్ చేసుకున్నాను. సో ఇట్లా మీరు మొత్తం ఇక మీది ఈ వీడియో ఎంతసేపు ఉందో అంతసేపు చూసుకొని సో ఎక్కడెక్కడైతే యాంగిల్ చేంజ్ అయిందో అక్కడ మీరు స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది కెమెరా యాంగిల్ కానీ. సో అంటే ఫ్రంట్ ఇట్స్ నుంచి అంటే షార్ట్ చేంజ్ అవుతుంది కదా. సో ఇది తీసేసి వేరే యాంగిల్ వాళ్ళు ఇక్కడ వీడియో పెట్టారు కాబట్టి ఎడిట్ చేశారు కాబట్టి సో ఇక్కడ మీరు స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇట్లా ఎన్ని యాంగిల్లో చేంజ్ అయితే అక్కడ మీరు స్ప్లిట్స్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇప్పుడు నేనైతే 3 టైమ్స్ అంటే మీకు చూడడానికి కోసం కాబట్టి శాంపుల్ కోసం ఇక్కడ 3 యాంగిల్స్ వచ్చినప్పుడు నేను స్ప్లిట్ అయితే వేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి మీకు మీద టూల్స్ కనిపిస్తాయి. సో దీంట్లో ఈ టూల్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఇది రోటో బ్రష్ టూల్. సో ఇప్పుడు మీరు దానిపైన క్లిక్ చేయండి. సో దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఈ వీడియోలో వీళ్ళని రోటో చేయాలి, అంటే వీళ్ళని సెలెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు రోటో అంటే ఏంటంటే ఇప్పుడు వీడియోలో ఏదైనా ఒక పార్ట్ని సెలెక్ట్ చేసి కట్ చేయడం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వీడియోలో బ్యాక్గ్రౌండ్ని సపరేట్ చేస్తాం, వీళ్ళని సపరేట్ చేస్తాం అండ్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన సాచురేషన్ ఎఫెక్ట్ యాడ్ చేసి దాని సాచురేషన్ తీసేస్తాం. సో వీళ్ళకి సాచురేషన్ అంటే వీళ్ళు ఎట్లకెళ్ళి కలర్లోనే ఉన్నారు కాబట్టి సో వీళ్ళు ఎట్లున్నారో అట్నే ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం సాచురేషన్ తీసేస్తే బ్లాక్ అండ్ వైట్ కనిపిస్తుంది. సో అంతే సింపుల్. సో దీనికోసం మనం సపరేట్గా కలర్ గ్రేడింగ్ చేయాల్సింది అట్లా వర్క్ కాదు. ఓకేనా, సో కొంతమంది ఏంటంటే నాకు ప్రిసెట్ కూడా ఇవ్వమని చెప్పారు. సో ప్రిసెట్ ఇచ్చినా మీరు ఏం చేసుకోలేరు, ఎందుకంటే అది సో మనం మాన్యువల్గా దీన్ని కట్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ రోటో బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు డైరెక్ట్ ఇక్కడనే డ్రా చేసి ఇది డ్రా కాదు. సో ఎందుకంటే డైరెక్ట్ మన కంపోజిషన్ సో మనం లేయర్ ప్యానల్లోకి పోయి సో మనం కట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ
మీరు క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. సో డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో ఇక్కడ లేయర్ మెయిన్ వీడియో అని చెప్పేసి, సో మనది వీడియో మెయిన్ వీడియోది మనం ఇప్పుడు లేయర్ ప్యానల్లో ఓపెన్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుందా గ్రీన్ కలర్లా, సో ఇటు సైడ్ ఇక్కడ మీకు యార్ ఉంది కదా, సో ఇక్కడ మీకు కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో దీన్ని యూజ్ చేసి మీరు ఏంటంటే వీళ్ళని సెలెక్ట్ చేయాలి. సో వీళ్ళని మీరు ఒక్క ఫ్రేమ్లో పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తే చాలు. సో ఇక్కడ ఈ ఒక్క ఫ్రేమ్లో మీరు పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తే చాలు. సో ఈ వరకు ఆటోమేటిక్గా అయిపోతుంది. సో మీరు ఫస్ట్ ఈ ఫ్రేమ్లో మంచిగా సెలెక్ట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఆ ఏరియా అంటే స్క్రీన్ మంచిగా కనిపించాలి కాబట్టి, సో ఇప్పుడు నేను కింద డ్రా చేసిన. సో ఇప్పుడు ఇవి కూడా మీరు కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు ప్యానల్స్, బట్ నాకు ఏంటంటే ఈ సెంటర్లో ఉంది కాబట్టి సో ఈ మాత్రం సరిపోతుంది. సో ఇప్పుడు మీరు కొంచెం జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకొని సో ఏ పార్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో సో దానిపైన ఇట్లా డ్రా చేయండి. ఓకే, సో మీరు సింపుల్ సో ఇట్లా మీరు డ్రా చేస్తుంటే సెలెక్ట్ అయిపోతుంది. అంటే లెఫ్ట్ క్లిక్ చేసి మౌస్లో మీరు ల్యాప్టాప్ ఉంటే మీరు పక్క మౌస్ ఉంచుకోవాలి. ఎడిట్లో ఏమైనా చేయాలంటే సో మీరు దాని మౌస్ లేకపోతే మస్తు ఇబ్బంది అయిపోతుంది. సో దీంట్లో అప్పుడప్పుడు ఏడుందో కూడా అనిపిస్తుంది నాకు. సో ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు నేను మీకు చెప్తాను కదా, సో నేను మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తే సో ఏది చెప్పాలి ఏంది అనేది మనకు అర్థమవుతుంది. సో దీంట్లో ఏంటంటే నేను డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో మీరు ఏం లేదు, ఈ టూల్ పైన క్లిక్ చేసిన తర్వాత సో దీంట్లోకి వస్తారు రాస్తాను, నేను బ్యాక్ వస్తున్నాను. ఓకే, సో మీరు దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో సో మీరు ఆబ్జెక్ట్ పైనకి వచ్చేసి సో ఇట్లా మీరు మౌస్ మీద లెఫ్ట్ క్లిక్ చేసి సో ఇట్లా మీరు దానిపైన ఇట్లా డ్రాగ్ చేయాలి. సో డ్రాగ్ చేస్తే ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ జూమ్ చేస్తున్నా. సో జూమ్ చేసి మీరు పర్ఫెక్ట్గా చూసుకోండి. సో ఇక్కడ చెవు సెలెక్ట్ కాలేదు. సో మళ్ళీ ఇక్కడ చెవు ఎంత దూరం ఉందో అంత దూరం ఇట్లా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కూడా సెలెక్ట్ అయ్యింది. సో అట్లా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అయితే మనం దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీకు ఈ క్యారెక్టర్ మొత్తం సెలెక్ట్ అయిపోయేటట్టు మీరు ఇట్లా డ్రా చేయండి. సింపుల్గా మీరు డ్రా చేస్తుంటే సో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసుకుంటుంది. సో ఇట్లా మీకు ఎక్స్ట్రా సెలెక్ట్ అయింది అనుకోండి, సో మీరు కీబోర్డ్లో ఆల్ట్ ఉంటుంది కదా, సో మీరు ఆల్ట్ క్లిక్ చేసి సో మీరు ఇట్లా అంటే ఇప్పుడు నాకు ఈ ఏరియా కూడా సెలెక్ట్ అయింది, బట్ ఈ ఏరియా సెలెక్ట్ కాదు కాబట్టి సో ఏ ఏరియా అయితే సెలెక్ట్ కాదు సో నేను దాని చుట్టూ ఇట్లా డ్రా చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది సెలెక్ట్ కావద్దు. సో ఇప్పుడు నేను ఇట్లా డ్రా చేసిన. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సో నాకు ఇక్కడ కొంచెం బై మిస్టేక్ జారిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేసిన. సో ఇప్పుడు ఈ రోటర్ బ్రష్ టూల్ గురించి నేను మీకు డెప్త్ చెప్పాలంటే సో ఈ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. జస్ట్ మీరు ఏంటంటే మీకు ఆప్షన్స్ ఒకటే నేను చెప్తాను. సో మీరు మొత్తం ఎడిట్ అయితే వేసుకోవాలి. ఓకే, ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్యారెక్టర్లు కూడా సెలెక్ట్ అయినాయి. సో ఇప్పుడు అవి వాళ్ళు సెలెక్ట్ కావద్దు, ఓన్లీ హీరోయిన్ సెలెక్ట్ కావాలి కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్, సో వీళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఆ ఏరియా మనకు సెలెక్ట్ కావద్దు కాబట్టి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కీబోర్డ్లో ఆల్ట్ క్లిక్ చేయాలి. ఆల్ట్ క్లిక్ చేసి ఇప్పుడు ఏ ఏరియా అయితే సెలెక్ట్ కావద్దో సో దాని చుట్టూ మీరు ఇలా లైన్ డ్రా చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఇంత ఇది ఎక్స్ట్రా సెలెక్ట్ అయింది. సో ఇది సెలెక్ట్ కాదు కాబట్టి సో ఇక్కడ మీరు ఆల్ట్ క్లిక్ చేసి ఇలా డ్రా చేస్తే సో ఆ ఏరియా సెలెక్ట్ కాకుండా అంటే డీసెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ కూడా సేమ్ అంత అయింది. సో మళ్ళీ ఇక్కడ ఆల్ట్ క్లిక్ చేసి సో ఇక్కడ నేను జస్ట్ లైన్ ఒకటి డ్రా చేస్తున్నాను. సో ఆటోమేటిక్ డిటెక్ట్ చేసేసుకుంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ శారీ పర్ఫెక్ట్గా సెలెక్ట్ కాలేదు. సో దానికోసం ఏం చేస్తారు, సో మీరు సింపుల్గా ఇట్లా డ్రా చేయండి. సో ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది, అంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేసుకుంటుంది. సో ఇట్లా మీకు ఇట్లా ఎక్స్ట్రా సెలెక్ట్ అయినప్పుడు ఆల్ట్ క్లిక్ చేసి సో ఇట్లా మీకు ఇది సెలెక్ట్ కావాల్సిన అవసరం లేదు కాబట్టి సో ఇట్లా మీరు ఒకసారి డ్రా చేయండి అంతే. సో ఇంత సింపుల్. సో ఇప్పుడు మన క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ మొత్తం సెలెక్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, హీరో ఫింగర్స్ పర్ఫెక్ట్గా సెలెక్ట్ కాలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో అవి కూడా పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ అవుట్లైన్ ఉంది కదా, సో ఈ అవుట్లైన్ లోపల ఏదైతే ఉందో అంటే ఏ ఆబ్జెక్ట్ అయితే ఉందో సో అది మాత్రం మనకు కనిపిస్తుంది. సో అది కాకుండా వేరే ఏది మనకి కనిపించదు. సో ఇప్పుడు చూడండి, సో మనం ఫస్ట్ ఫ్రేమ్లో డ్రా చేసినాం కదా, సో ఇప్పుడు నేను ఇక్కడ కంపోజిషన్ ప్యానల్కి వెళ్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో మనం సెలెక్ట్ చేసింది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఏరియా కూడా సెలెక్ట్ అయింది. సో ఇది మనకు సెలెక్ట్ కాదు కాబట్టి సో మళ్ళీ ఇక్కడ నేను లేయర్ ప్యానల్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, కొంచెం జూమ్ చేసేసుకొని. సో ఈ ఏరియా మనకు సెలెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు మీరు ఆల్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డ్రా చేయండి. అంటే ఏ ఏరియా అయితే సెలెక్ట్ కాదు ఆ ఏరియా పైన మీరు ఇక్కడ డ్రా చేయండి. సో మీరు కొంచెం డ్రా చేయండి అంతే. సో అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసేసుకుంటుంది. సో మీరు పర్ఫెక్ట్గా ఎడ్జ్ డ్రా చేయాలని ఏం లేదు. సో నేను ఎట్లా డ్రా చేసినాం సో మీరు కూడా అట్నే
డ్రా చేసేయండి. సో ఇట్లా మీరు పర్ఫెక్ట్గా అంటే ఏ ఏరియా సెలెక్ట్ కావాలి, ఈ ఏరియా సెలెక్ట్ కావాలి అండ్ ఈ ఏరియా సెలెక్ట్ కావద్దు కాబట్టి సో ఇప్పుడు నేను ఇట్లా డ్రా చేసిన. సో దీని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ కీబోర్డ్లో స్పేస్ బార్ క్లిక్ చేసిన వెంటనే ఇది మీకు ప్లే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది. బట్ మీరు ఏం చేస్తారంటే ఫ్రేమ్ బై ఫ్రేమ్, ఓకేనా. సో ఇక్కడ మీకు కీబోర్డ్లో పేజ్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఫార్వర్డ్ అంటే ముందుకెళ్ళాలి కాబట్టి ఇక్కడ పేజ్ డౌన్, ఓకే. సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఒక్కొక్క ఫ్రేమ్ జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఏ ఫ్రేమ్లో అది కొంచెం తప్పు జరిగిందో అంటే అనవసరమైన పార్ట్ సెలెక్ట్ కావడం లేకపోతే అవసరమైన పార్ట్ సెలెక్ట్ కాకపోవడం అట్లాంటివి జరుగుతాయో సో ఆ ఫ్రేమ్లో మీరు కొంచెం ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ హీరో ఫింగర్స్ సెలెక్ట్ కావాలి. సో ఇప్పుడు నేను ఇవి కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకెక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూసుకోండి. సో చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ పేజ్ డౌన్, సో దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఆ రూపాయలు మీరు క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఫ్రేమ్ బై ఫ్రేమ్ జరుగుతుంటుంది. సో ఏ ఫ్రేమ్లో మీకు కొంచెం ఇది వేరే పార్ట్ అంటే వీడియోలో మనకు అవసరం లేని పార్ట్ ఏదైతే సెలెక్ట్ అయింది అనిపిస్తుందో అప్పుడు మీరు దాన్ని డిసెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్లో చూడండి. సో ఈ ఫ్రేమ్లో ఇక్కడ సెలెక్ట్ అయింది బట్ కొంచెం జరిగిపోయింది కదా. సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇట్లా కొంచెం కొంచెం ఉంటే ఏం అవసరం లేదు. సో మీరు పర్ఫెక్ట్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే మనం వీడియోలో ఉండే బ్యాక్గ్రౌండ్ని ఏం సపరేట్ చేస్తలేము, జస్ట్ మనం ఈ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకొని సో మనం ఇదే వీడియోలా దీన్ని ఇంకో డూప్లికేట్ చేసేసుకొని బ్యాక్గ్రౌండ్ లేయర్కి చేసేస్తాం కాబట్టి సో మనకు అంత పర్ఫెక్ట్గా లేకపోయినా నడుస్తుంది. సో మనం ఏంటంటే ఇట్లా మూవీస్ కోసం అయితే ఏం చేస్తలేం కాబట్టి సో మనకు జరపదు. సో మనం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాం, వాళ్ళ మొబైల్ చిన్న స్క్రీన్లో చూస్తారు కాబట్టి సో వాళ్ళకి అర్థం కాదు కూడా. అండ్ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన సార్ టెలిగ్రామ్లో పెట్టినా కదా. సో మీరు దాంట్లో చూస్తే మీకు చాలా మిస్టేక్స్ అనిపిస్తాయి బట్ మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తేనే మీకు కనిపిస్తుంది. సో ఒకటేసారి వరుస ప్లే చేస్తే మీకు అవి ఏవి కనిపించవు, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం ఏరియా ఉంది. సో ఇప్పుడు ఇది కూడా సెలెక్ట్ అయ్యింది. సో ఇది సెలెక్ట్ కావద్దు కాబట్టి ఇప్పుడు నేను ఆల్రెడీ క్లిక్ చేసి సో ఇక్కడ నేను చిన్న సర్కిల్ డ్రా చేసిన. సో సర్కిల్ డ్రా చేసిన వెంటనే సో ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇంకో ఫ్రేమ్ నేను జరుపుతున్నా. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనం డ్రా చేసినాం కదా. సో అది వెళ్ళిపోయింది. సో ఇట్లా వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే సో మీరు మళ్ళీ డ్రా చేయండి. సో ఇంకొంచెం సెలెక్ట్ అవ్వాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఓకే. సో మళ్ళీ మీరు డ్రా చేయండి. అంటే ఆల్ట్ క్లిక్ చేసి మీరు డ్రా చేస్తే ఆ ఏరియా డీసెలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు పేజ్ డౌన్కి సో దీనిపైన క్లిక్ చేస్తే సో మీరు ఇంకో ఫ్రేమ్ పట్టుకెళ్తారు. సో ఇప్పుడు చూడండి. సో దీంట్లో వీళ్ళ క్యారెక్టర్ అంటే వీళ్ళ కనిపిస్తున్నారు, శారీ కనిపిస్తున్నది అండ్ మళ్ళీ దాని తర్వాత వీళ్ళు డ్యాన్స్ చేస్తారు, అటు మూవ్ అవుతారు ఇటు మూవ్ అవుతారు. అప్పుడు కూడా మీరు ఇట్లా పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే నేను ఆల్రెడీ సో నేను షిలౌట్లో మేము రోటో ప్రాక్టీస్ చేసినాం మేము బిఎఫ్ఎక్స్లో ఉన్నప్పుడు. సో అప్పుడు ప్రాక్టీస్ చేసినాం కాబట్టి సో ఇది నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది, అందుకే నాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇప్పుడు నేను మీకు చెప్తూ చేస్తున్నాను కాబట్టి సో నాకు పర్ఫెక్ట్గా అంటే ల్యాప్టాప్లో ఎక్కువ రికార్డ్ చేసుకుంటే ఇట్లా ట్యూటోరియల్ చేయలేను కాబట్టి సో ఫస్ట్ ట్యూటోరియల్ కాబట్టి సో నాకు కొంచెం ఆగమం అవుతుంది అంతే, ఓకే. సో దీని తర్వాత మీరు ఇట్లా డీసెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ 1 ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇట్లా మీరు చెక్ చేస్తూ చూసుకోండి. అండ్ ఇక్కడ హీరో ఫింగర్ కట్ అవుతుంది. సో ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే వెనకాల ఇప్పుడు ఈ ఫేస్ కలర్ అండ్ హ్యాండ్ కలర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవి కొంచెం మ్యాచ్ అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా అది అటు సైడు అంటే ఆ ఏరియాని కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. సో అప్పుడు మీరు ఏంటంటే ఆల్ట్ క్లిక్ చేసి సో మీరు డీసెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మీరు ఇట్లా దాని చుట్టూ మీరు ఎంత జూమ్ చేసుకొని డ్రా చేస్తే మీకు అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు నేను ఓన్లీ ఈ యొక్క సీన్కి అంటే మనం ఒకసారి మొత్తం 3 times నేను స్ప్లిట్ చేసి పెట్టినా కదా. సో అవన్నీ లేయర్స్కి చూపారంటే ఇంకా మీకు చాలా టైం పోతుంది. సో ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇక్కడ ఏరియా వీళ్ళు అంటే హీరో సైడ్ జరుగుతున్నాడు కాబట్టి ఇక్కడ మనకు గ్రౌండ్ కనిపిస్తుంది కాబట్టి సో మనం దీన్ని కూడా ఇట్లా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఏరియా వీళ్ళు ఏంటంటే బయట నడుస్తున్నారు, ఎక్కువ మూమెంట్ ఉంది కాబట్టి సో మనకి ఇంత కష్టం అవుతుంది, లేకపోతే చాలా స్పీడ్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఏంటంటే సో దీన్ని నేను డైరెక్ట్ ప్లే చేస్తాను. సో కొంచెం మిస్టేక్స్ ఉన్నా సరే నేనైతే అడ్జస్ట్ చేస్తలేను. సో నేను మీకు నెక్స్ట్ సీన్ ఉంటుంది కదా. సో కొంచెం క్లోజ్అప్ ఉంటుంది కదా. సో అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను సో ఫస్ట్ మనం ఇక్కడ సో ఇవన్నిటికీ యాడ్ మ్యూట్ చేసేస్తున్నాం, ఓకే. సో ఇప్పుడు నేను డైరెక్ట్ ఇక్కడ ప్లే చేస్తాను. సో ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి సెలెక్ట్ కాలేదు బట్ మెల్లమెల్ల పోన్
సో దానంతలో అదే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకునేది. కాకపోతే కొన్ని ఫ్రేమ్స్ పోయింది కదా, సో అది మీరు మాన్యువల్గా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే కొన్ని ఫ్రేమ్స్ వేసిన దాని తర్వాత కీబోర్డ్ స్పేస్ బటన్ క్లిక్ చేసిన వెంటనే సో ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది. బట్ ఏంటంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో అది మెల్లమెల్ల సెలెక్ట్ చేసుకుంది. ఓకే, సో మనం మాన్యువల్గా ఏం చేయలేదు, సో దానంతలో అదే చేసుకుంది. సో అదేంటంటే దానికి మీరు కొంచెం హెల్ప్ చేయాలి. సో ఈ ఫ్రేమ్లో సో దీన్ని సెలెక్ట్ చేసుకో, ఈ ఫ్రేమ్లో ఇంతవరకు సెలెక్ట్ కావాలని చెప్పి సో మనం దానికి కొంచెం హెల్ప్ చేస్తే సో ఆటోమేటిక్గా అంతా డిటెక్ట్ చేసుకుంటుంది. సో ఇట్లా మీరు ఫస్ట్ మీరు స్ప్లిట్ చేసిన సీన్ ఉంది కదా, సీన్ లేకపోతే షార్ట్ లేకపోతే యాంగిల్ షార్ట్, సో మీరు దీంట్లో డ్రా చేసుకున్న తర్వాత సో దీంట్లో మీరు కట్ చేసుకున్న తర్వాత సో మీకు ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళి నేను మొత్తం డైరెక్ట్ ప్లే చేసిన కాబట్టి సో అదంతా కొంచెం సెలెక్ట్ అయింది. బట్ అదేంటంటే మీరు కొంచెం మాన్యువల్గా చేసేసుకోండి. సో ఇప్పుడు నేను దాన్ని చూపిస్తే కొంచెం టైం పడుతుంది, మీకు ప్రాసెస్ కూడా చెప్పాలి కాబట్టి సో వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది. సో ఇప్పుడు దీని తర్వాత మీకు ఇట్లా మీరు స్ప్లిట్ చేసుకున్న ఇంకో షార్ట్ ఓపెన్ అవుతుంది కదా, అంటే ఇంకో షార్ట్లో ఉండేది ఇంకో యాంగిల్లో ఉండే షార్ట్ ప్లే అవుతుంది కదా, సో అక్కడ మీరు ఈ లేయర్ని మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. సో ఇప్పుడు చూడండి మనకి చాలా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కొంచెం క్లోజ్అప్ ఉన్నారు కదా, సో ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటుంది రోటో బ్రష్ టూల్. సో మీరు సింపుల్గా ఇట్లా మీరు డ్రా చేయండి. ఇట్లా మీరు డ్రా చేస్తే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, సో నేను 3 టైమ్స్ డ్రా చేసిన మొత్తం హీరోయిన్ అంతా సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ హీరో కొంచెం కనిపిస్తున్నాడు కాబట్టి సో ఇప్పుడు నేను హీరో చుట్టూ కూడా కొంచెం డ్రా చేస్తున్నాను. సో హీరో హెడ్ సెలెక్ట్ అయిపోయింది అండ్ ఇది కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఇట్లా మనకు కొంచెం క్లోజ్అప్ ఉన్నాయి అనుకోండి, సో అప్పుడు చాలా సింపుల్గా మనం రొటేట్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ ఫ్రేమ్ నేను డ్రా చేసిన కదా, అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రేమ్ కూతున్నా. సో హీరోయిన్ అంతా పర్ఫెక్ట్ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ హీరో కూడా హెడ్ రివీల్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్గా డ్రా చేసుకుంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా మీకు ఏంటంటే సింపుల్గా ఉన్నది అనుకోండి, సో మీకు చాలా ఈజీగా అయిపోతుంది. సో అక్కడ ఏంటంటే హీరోయిన్ సగం కనిపిస్తుంది అండ్ హీరో కాళ్ళ మధ్యలో కొంచెం స్పేస్ కనిపిస్తుంది, వాళ్ళిద్దరు కొంచెం వెనకాల కనిపిస్తున్నారు అండ్ అది పెద్ద మార్కెట్లో ఉన్నారు కాబట్టి అక్కడ మనకు కొంచెం డిఫికల్ట్ అయింది. ఇట్లా కొంచెం క్లోజ్అప్ షాట్స్ ఉంటే సో మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు ఇట్లా బ్లాక్ అండ్ వైట్ వచ్చేటట్టు ఎడిట్ చేద్దాం అనుకుంటే సో మీరు మొత్తం క్లోజ్అప్ షాట్స్ ఉండేలాగా ఫస్ట్ ఎడిట్ చేసుకోండి. సో దాని తర్వాత దాన్ని ఆఫ్టర్ తీసుకొచ్చి మీరు ఆ షార్ట్స్కి ఇట్లా రొటేట్ చేసుకోండి, ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ హీరో హెడ్ కనిపిస్తుంది, బట్ ఇక్కడ మెల్లగా హీరో షర్ట్ రివీల్ అవుతుంది. సో ఆ షర్ట్ వచ్చేటప్పుడు సో దాన్ని కూడా మనం రొటేట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో కొంచెం జూమ్ చేస్తున్నాను నేను. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ప్లే చేస్తున్నాను. సో మనకు పర్ఫెక్ట్ రావాలని ఏం లేదు. సో అదంతా అదే అంటే ఒక సెకండ్ లోపల మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేస్తున్నాం ఇది. సో ఇది మనం ప్లే చేసిన వెంటనే సో చాలామంది ఎవరు అబ్జర్వ్ కూడా చేయరు దీన్ని. సో బట్ ఏంటంటే మీరు వాళ్ళు అబ్జర్వ్ చేయరని చెప్పి సో మీరు మొత్తం ఆమాన్ చేస్తారు అనుకోండి, సో వాళ్ళకి తెలిసిపోతాడు ఈజీగా. సో ఇప్పుడు ఇక్కడ హీరో రివీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నా, ఫ్రేమ్ బై ఫ్రేమ్ జరుపుతున్నా. ఓకే, సో కీబోర్డ్లో పేజ్ డౌన్ క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తున్నా కొద్ది సో మీరు చూస్తున్నారు కదా, సో హీరో మీద సెలెక్ట్ అయ్యండి. సో ఈ పేజ్లో సో ఇక్కడ సెలెక్ట్ కాలే మంచిగా కాలర్ కూడా. సో ఇప్పుడు నేను దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో మీరు కొంచెం జూమ్ చేసుకోండి. సో మీరు జూమ్ చేసుకుంటే బెస్ట్. ఓకే, సో ఇట్లా మీరు ప్లే చేస్తే సో మీకు సెలెక్ట్ అవుతుంటుంది. ఓకే, సో ఆటోమేటిక్ సెలెక్ట్ అయింది. అండ్ ఇక్కడ చూడండి ఒక ఆబ్జెక్ట్ మధ్యలో కనిపిస్తుంది, సైకిల్ ఇది. సో హీరోయిన్ ఫేస్ కార్డ్కి వస్తుంది, బట్ ఇక్కడ హీరో సెలెక్ట్ అయితేనే ఉన్నాడు. సో మన ఫ్రేమ్ బై ఫ్రేమ్ పోతున్నా కొద్ది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఇది ఆటోమేటిక్ కట్ చేసుకుంటుంది, బట్ ఇక్కడ హెడ్ మెల్లగా రివీల్ అవుతుంది కాబట్టి సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సో మళ్ళీ ఇక్కడ హెడ్ కాడ ఇట్లా మీరు ఇంకోసారి ఇట్లా మీరు డ్రా చేయండి అంటే ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేస్తే సో ఇటు సైడ్ హెడ్ వస్తుంది కాబట్టి సో ఈ ఏరియా సెలెక్ట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది కొంచెం బ్లర్ ఉంది కాబట్టి సో అది మనం పర్ఫెక్ట్ సెలెక్ట్ చేయాలి, బట్ ఏం కాదు. మీరు నెక్స్ట్ ఫ్రేమ్ పోతున్నా పోతే అది ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే పర్ఫెక్ట్ అడ్జస్ట్ చేసుకోలేదో సో మీరు ఇక్కడ కొంచెం ఇట్లా డ్రా చేయండి. సో సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఈ కలర్ బ్లాకే అండ్ ఇక్కడ ఉండే ఈ కలర్ కూడా బ్లాక్ కాబట్టి సో అది మనకి ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంది, వేరే కలర్ ఉంది కాబట్టి అంటే సేమ్ కలర్ ఉంది కాబట్టి. సో బట్ మనం దీన్ని డ్రా చేసి అంటే ఇంతే సెలెక్ట్ చేసుకోని చెప్పేసి పర్ఫెక్ట్గా చెప్పాలన్నట్టు. ఓకే, సో ఇప్పుడు హీరో బ్యాక్గ్రౌండ్లో మంచి పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోతూనే ఉన్నాడు అండ్ ఇక్కడ ఈడ దాకా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రేమ్ పోతున్నా అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ హ్యాండ్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఇట్లా అని ఈ హ్యాండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ఫ్రేమ్లో అని చెప్పేసి ఇక్కడ నేను డ్రా చేసిన. ఓకే, సో మీకు ఎక్స్ట్రా ఏరియా ఇట్లా ఏమైనా సెలెక్ట్ అయిపోతే సో మీరు ఆల్ట్ క్లిక్ చేసి ఏ ఏరియా అయితే సెలెక్ట్ కావద్దు సో దాని చుట్టూ మీరు ఇట్లా సర్కిల్ గీయండి. ఓకే,
అది డీసెలెక్ట్ అయిపోతుంది. ఓకే, సో చాలు మనకి. ఇప్పుడు మళ్ళీ నేను ప్లే చేస్తున్నా. సో ప్లే చేస్తుంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా సెలెక్ట్ అయింది అండ్ ఇక్కడ మళ్ళీ షోల్డర్ కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను షోల్డర్ చుట్టూ డ్రా చేసిన అండ్ ఇప్పుడు మనం ప్లే చేస్తే సో మనకు పర్ఫెక్ట్గా షార్ట్ అయిపోయింది. సో ఈ దాకా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ పేజ్ డౌన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ షార్ట్ కూడా కనిపిస్తుంది దీంట్లోనే. బట్ మీరు ఇక్కడ ఏం చేయకండి. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీరు ఇక్కడ లేయర్ ప్యానల్ ఉన్నారు. సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళి డైరెక్ట్ దీంట్లోకి రండి. సో దీంట్లోకి వస్తే మీరు ఇక్కడ చూసుకోండి. సో ఇప్పుడు మనకి ఇది పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయింది అండ్ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం స్ప్లిట్ చేసినాం కదా. సో ఈ లేయర్లోకి వెళ్ళి ఓకే, సో దానిపైన డబుల్ క్లిక్ చేసి ఈ లేయర్లోకి పోయి మళ్ళీ ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ మీరు డ్రాగ్ చేయండి. ఓకే, సో మనకి సెలెక్ట్. సో ఇప్పుడు నేను కంపోజిషన్లోకి వస్తున్నా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ క్యారెక్టర్ని కట్ చేసినాం అండ్ దీన్ని కట్ చేసినాం. సో అక్కడక్కడ పోతుంది. సో నాకు తెలుసు. సో మీరు కొంచెం పర్ఫెక్ట్గా చేసుకోండి. ఓకే, సో మీ దాంట్లో మరి ఇంత ఇట్లా బయట తిరిగే షార్ట్స్ అంటే మాకు కొంచెం క్లోజ్అప్ షార్ట్స్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇట్లా మీరు మొత్తం ఇంకా మీరు ఎన్ని స్ప్లిట్స్ వేసుకొని ఉంటే అవన్నిట్లలో మీరు ఇట్లానే క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా పార్ట్ వస్తే సో మీరు ఆల్ క్లిక్ చేసి డ్రా చేసి దాన్ని డీసెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు ఈ వరకు కావాలి కాబట్టి సో ఇప్పుడు నేనైతే డిలీట్ చేసేస్తున్నాను అండ్ దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఎండ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మన కంపోజిషన్ ఎండ్ ఇక్కడికి అండ్ ఇక్కడ నేను ట్రిమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇట్లా మీరు చేసుకున్న తర్వాత ఇట్లా మీరు మొత్తం మీ ఎన్ని లేయర్స్ ఉంటాయి అన్ని షార్ట్స్ ఉంటాయి అంతసేపు మీరు ఇట్లా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్లో మీకు మెయిన్ వీడియోని మీరు ప్రికామ్ చేసుకొని పెట్టుకున్నారు కదా. సో మీరు ఆ లేయర్ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ అండ్ ప్రిసెట్స్లో మీరు సెర్చ్ చేస్తే సాచురేషన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో మీరు క్లిప్ని సెలెక్ట్ చేసుకొని సో మీరు డబుల్ క్లిక్ చేసిన వెంటనే సో దానికి యాడ్ అయిపోతుంది అండ్ ఇక్కడ మాస్టర్ సాచురేషన్ ఉంది కదా. సో ఇది మీరు మొత్తం తీసేయండి. సో తీసేసాగానే సో బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది అండ్ వీళ్ళు మాత్రమే ఇట్లా హైలైట్ అయి ఉంటారు. సో అంతే. సో మనం ఏంటంటే ఇక్కడ ఇంకా దీంట్లో ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేస్తే సో దీనికి ఇక్కడ మనకి రోటో బ్రష్ అంటే ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రోటో బ్రష్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఇవి మనం ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ని ఈ వీడియోలో నుంచి మొత్తం కట్ చేస్తున్నప్పుడు అవి మనం యూజ్ చేసుకుంటే మనకి హెల్ప్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం దీంట్లో మనం ఎడ్జెస్ కొంచెం పర్ఫెక్ట్ డీటెయిల్ వచ్చేటట్టు చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం వాళ్ళ హెడ్ కాడ వీటి కాడ సో అది కొంచెం ఎక్స్ట్రా తీసేస్తుంది అన్నట్టు, అక్కడ కొంచెం ఫెదర్ వచ్చేస్తుంది. సో దానివల్ల మనకి కొంచెం బాగా అనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే ఎంతవరకు అయితే కట్ చేస్తారో సేమ్ అట్నే ఉంచండి. సో ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్ ప్యానల్లో ఈ రోటో బ్రష్ ఎఫెక్ట్కి అంటే ఇక్కడ మీరు ఏ చేంజెస్ అయితే ఏం చేయకండి. సో ఎట్లుందో అట్నే వదిలేసేయండి. సో మీరు ఇట్లా మొత్తం కట్ చేసుకున్న తర్వాత వీడియో లేయర్ని అంటే మీరు ఆ కాంప్ని ఇక్కడ యాడ్ చేసుకొని మీరు సాచురేషన్ తీసేస్తే సో మీకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట. దీంతో సో ఇట్లనే నేను మొత్తం అన్ని ఫ్రేమ్స్కి వేసిన. సో నేను మీకు ఆ ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను అండి ఒక నిమిషం. ఓకే, సో నేను ఇట్లనే మొత్తం అన్నిటికీ రోటో చేసిన, అన్ని క్యారెక్టర్స్కి నేను రోటో చేసిన కాబట్టి సో ఇట్లా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇట్లా మీరు చూస్తూ మంచి నీట్గా పర్ఫెక్ట్ రోటో చేస్తే మీకు అవుట్పుట్ అయితే బాగా వస్తుంది. ఓకేనా. సో దీని తర్వాత మీరు ఇక్కడ ఫైల్, ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇక్కడ అడోబ్ మీడియా ఎన్కోడర్లోకి మీరు క్యూ చేసేసుకోండి. సో అక్కడ మీరు H.264 కోడెక్లో MP4 ఫార్మాట్లో మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లేటెస్ట్ వర్షన్లో డైరెక్ట్ H.264 కోడెక్ అయితే యాడ్ అయిపోయింది అంటే ఆ ఫార్మాట్ అయితే యాడ్ అయిపోయింది. సో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని అంటే లేటెస్ట్ వర్షన్ ఉంటే సో మీరు అట్లనే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో నాది ఓల్డ్ వర్షన్ కాబట్టి సో నేను మీడియా ఎన్కోడర్ నుంచి వెళ్ళి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తాను. ఓకే, సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నా. సో నాకు తెలుస్తుంది. సో నేను కొంచెం ఆగమాగమే చెప్పినని చెప్పేసి అంటే అంత పర్ఫెక్ట్గా అంటే నేను మొబైల్ స్క్రీన్లో చెప్పినంత పర్ఫెక్ట్గా దీనిలో చెప్పినా అని చెప్పేసి
సో నేను ఏంటంటే కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటా. సో నెక్స్ట్ నేను ఏంటంటే ఆఫ్టర్ ట్యూటోరియల్స్ స్టార్ట్ చేస్తాను కదా, సో అప్పుడు నేను బేసిక్ నుంచి వెళ్ళి మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే మీరు దీంతో అడ్జస్ట్ కానీ సో ఎట్లా చేయాలో మీకు బేసిక్గా అయితే అర్థమైపోయింది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఇంతే, బాయ్.